హాయ్ హలో నమస్తే. మరో కురుక్షేత్రం న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. ఇవాళ ప్రధానంగా ఒక 2 వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విషయాలను కనుక గమనిస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు, అటు బీఆర్ఎస్ పార్టీ రేపటి నుంచే శాసనసభ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు ఇప్పటికే ఇటు కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం నివేదికను కూడా అసెంబ్లీలో పెట్టిన తర్వాతనే చర్చలు జరుపుతామని బహిరంగంగా సవాల్ విసిరిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ అసలు ఉన్నట్టా లేనట్టా క్లియర్గా తెలుస్తుంది. బీఆర్ఎస్ యొక్క లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ అసలు లేనట్టే అని చెప్పి. ఎందుకు అనంటే అటు కేటీఆర్ని కావచ్చు, ఇటు హరీష్ రావుని ఇద్దరికి దిశానిర్దేశం చేసేది కేసీఆర్ అని చెప్పి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరి నిన్ననే చాలాసేపు ఫామ్ హౌస్లో ఇద్దరు బావబామ్మర్దులు కూడా మంతనాలు జరిపిన తర్వాత కేసీఆర్ వారిద్దరికీ కూడా దిశానిర్దేశం చేసిన అనంతరం రేపు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో కాళేశ్వరం నివేదిక కూడా అందరూ శాసన సభ్యుల ముందు ప్రవేశపెట్టి ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, ప్రధానంగా ఆ నివేదిక పైన ఏ చర్చ జరగబోతా ఉంది అనేది మనకు ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లేనట్టే అనేది అయితే క్లియర్గా తెలుస్తూ ఉన్నది. ఎప్పటిలాగానే బీఏసీ మీటింగ్కు మరి హరీష్ రావు గారు వస్తారా రారా, అసెంబ్లీలో అనుసరించాల్సినటువంటి వ్యూహంపై ప్రతిపక్షాలు ఎల్పీ సమావేశాలు పెట్టుకుంటాయి సాధారణంగా. ఈ సందర్భంగా పార్టీ లైన్ను ఎమ్మెల్యేలకు వివరిస్తారు. ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలకు ముందు మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీ నాయకుడి హోదాలో ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసి అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా ఆయన దిశానిర్దేశం చేస్తూ వస్తాడు. కానీ ఈసారి మాత్రం ఆయన ఎల్పీ సమావేశం నిర్వహించడం లేదని స్పష్టంగా తెలుస్తుంది. మరి ఎందుకు నిర్వహిస్తలేడు, ఏం కథ అనేది కనుక ఒకసారి కూలంకుషంగా చూసే ప్రయత్నం చేస్తే ఇక్కడ చూడండి, అసలు ఎమ్మెల్యేలు కేసీఆర్ను కలుస్తలేదట. ఈసారి ఎందుకు నిర్వహిస్తలేడు అనేటటువంటి సమాచారంలో కనుక తొంగి చూసే ప్రయత్నం చేస్తే నిన్న సాయంత్రమే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును పిలిపించుకొని ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇక వారితోనే రాత్రంతా అక్కడే ఉన్నాడట. ఇవాళ ఉదయం అక్కడి నుంచి తిరిగి వచ్చారని అయితే తెలుస్తుంది. రేపటి నుంచి ప్రారంభంగా ఉన్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం పైనే ప్రధానంగా చర్చించినట్టు అయితే సమాచారం. కేసీఆర్ సూచన మేరకే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాళేశ్వరం నిర్ణయంపై, అదేవిధంగా దాని యొక్క నిర్మాణం ఏ రకంగా జరిగింది అని గతంలో కూడా వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్ కోసం కూడా స్పీకరు అసెంబ్లీ సెక్రటరీని అనుమతి కోరినట్టయితే తెలుస్తూ ఉన్నది. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడం, అసెంబ్లీ సెక్రటరీ వినతి పత్రం తీసుకోకపోవడంతో ఆ ప్లాన్ కాస్త మారిపోయినట్టయితే తెలుస్తూ ఉంది మిత్రులారా. అయితే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఈసారి ఎమ్మెల్యేలు కలిసేందుకే అవకాశం లేదు. అంటే అసలు ఆ పార్టీలో ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా తీసుకుంటే వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రమే ఫామ్ హౌస్కి ఎందుకు వెళ్తూ ఉన్నాడు, మిగతా వాళ్ళు ఎందుకు వెళ్తలేరు? మిగతా నాయకులు, మిగతా మంత్రులు ఎందుకు ఆయనను కలవడం లేదు? ఎల్పీ నేతను కలిసేటటువంటి కనీస హక్కు ఆ పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకులకు లేదా? అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? గత కొంతకాలంగా వస్తున్నటువంటి సాంప్రదాయానికి విరుద్ధంగా ఆల్రెడీ మనం చూసినాం. కరీంనగర్ వేదికగా ఈ నెల 14న బీసీ శంకారావం పెడతామని కూడా పార్టీ నేతలు ఆల్రెడీ వాళ్ళు ప్రకటించుకున్నారు. అది పలుమార్లు పోస్ట్పోన్ అవుతా ఆ యొక్క మీటింగ్ తేదీ కాస్త మారుతూ ఇన్నాళ్ళకి ఇక్కడికి చేరితే కేసీఆర్ హాజరు కావడం లేదని తర్వాత ప్రకటించారు. కేటీఆర్ పాల్గొంటారని తెలిపారు. ఆ తర్వాత భారీ వర్షాల కారణంగా ఏకంగా సమావేశమే రద్దు చేసుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు కేసీఆర్ను కలవలేకపోతున్నారు అన్నట్టు. సో ఇది ప్రధానంగా పార్టీ వర్గాలు అయితే చెప్పుకొస్తున్నటువంటి అంశం. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లేనట్టే అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది మిత్రులారా. ఇక కేసీఆర్కు దిశానిర్దేశం చేయాల్సినటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్సే కేసీఆర్ చేత దిశానిర్దేశం చేయించుకోబడుతూ ఉన్నారు అని అంటే ఏ రకమైనటువంటి వ్యూహరచన వాళ్ళ దగ్గర ఉన్నది అనేది స్పష్టంగా ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. ఇక దాంతోపాటుగా రోడ్ల రిపేర్లకు 352 కోట్లు మంత్రి సీతక్క ఆదేశించడం జరిగింది. రాష్ట్రంలో 1291 ప్రాంతాల్లో దెబ్బతిన్నటువంటి గ్రామీణ రోడ్లు వీలైనంత త్వరగా మరమ్మతులు చేయండి, పంచాయతీరాజ్ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేయడం కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మిత్రులారా, వర్షాల కారణంగా అనేక చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి, కల్వట్టులు దెబ్బతిన్నాయి, కాలువలు పొంగి పొరిలినటువంటి పరిస్థితికి అయితే నేషనల్ హైవేస్ కొట్టుకుపోయినాయి. NH-44 అయితే కంప్లీట్లీ మన స్వరంగం లాగా తయారైపోయింది కింది నుంచి. అది
పెద్ద బొయ్యారం, అందులోంచి వాటర్ ఫ్లో వెళ్ళిపోతూ ఉన్నది. రాకపోకలు కంప్లీట్లీ హైదరాబాద్కు బంద్ అయిపోయినాయి. నిజామాబాదు, నిర్మల్, మెదక్, మేడ్చల్, ఆదిలాబాదు, వరంగల్, ఖమ్మం, కామారెడ్డి ఇక ప్రత్యేకంగా తీసుకుంటే కామారెడ్డి డిస్టిక్లో అయితే అసలు చరిత్రలో లేని విధంగా, ఆ జిల్లా చరిత్రలోనే లేదు, ఆ రేంజ్లో వర్షాలు పడి అక్కడ పరిస్థితి అంతా కూడా అతలాకుతలం కావడం, ఆ NH-44 నేషనల్ హైవే మీద ఈ రకంగా ట్రాఫిక్ జామ్ కావడం, ఇవన్నీ రిపేర్లు చేసుకోవాలి అని అంటే మళ్ళీ కొన్ని వందల కోట్లు కావాలి. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వేకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అధికారి తెలిపినటువంటి అంశం ఏంది అని అంటే రేపటిలోగా ఎట్టి పరిస్థితుల్లో టెంపరవరీగా రైళ్లు నడిచేటట్టు అయితే మేము సౌకర్యం కల్పించగలుగుతాం. పూర్తి స్థాయిలో అవి చక్కదిద్దాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఎన్ని నిధులు అవసరం పడతాయి అనేది అంచనా వేయలేము అని చెప్పి ఆయన ఇందాకనే లేటెస్ట్గా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే లీక్ చేసినట్టు తెలుస్తుంది. ఇక కామారెడ్డిలో భారీ వర్షం మనం చూడండి కాదు, బిక్కనూరు టోల్ ప్లాజా వద్ద 15 కిలోమీటర్ల మేర వాహనాలు కంప్లీట్లీ వరుసగా నిలిచిపోయినాయి. పాఠశాలలకు మరో 2 రోజులు సెలవులు. NH-44 పరిస్థితి ఇది. ఈ రకంగా ఉంది మిత్రులారా. ఇక కిలా వరంగల్ తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరిగినాయట. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాయని నాగేశ్వరరావు అనేటటువంటి అధికారి పైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సోదాలు జరిగినట్టయితే తెలుస్తుంది. ఇక రాష్ట్రానికి 50,000 టన్నులు యూరియా డిమాండ్ తగ్గట్టు జిల్లాలకు పంపిణీ చేస్తాం. సెప్టెంబర్ 1st వీక్లోగా సరఫరా పూర్తవుతుంది. సాయంత్రంలోగా పంట నష్టంపై సమగ్ర నివేదిక అందించాలి. వరద ప్రభావిత జిల్లా కలెక్టర్లతో మంత్రి తుమ్మల ఈ విషయం చెప్పినట్టయితే తెలుస్తుంది. యూరియా ఇప్పుడు ఒక 50,000 టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా కావాలి. ఇంతవరకు ఆ యూరియా అనేది సరిపోతలేదు తెలంగాణలో. ఇక తుమ్మల మాత్రం ఈ రకంగా జిల్లా కలెక్టర్లతోని సమావేశం అయ్యిండట. ఇక దిశ పత్రిక మధ్యాహ్నం సమయంలో వచ్చినటువంటి ఎడిషన్ తీసుకుంటే మిత్రులారా మనకు లేటెస్ట్ వచ్చేసి 5 గంటల ప్రాంతంలో ఉన్నటువంటి దీంట్లో ఇక మరదలితో నాకు పెళ్లి చేయండి, ఇక టవర్ ఎక్కిండట. 3వ కూతురు నాకే కావాలి, భార్య చెల్లెలితో వివాహం కోసం టవర్ ఎక్కిన భర్త. అబ్బా ఎంత ముద్దుగుందో చూడా వార్త. ఇప్పుడు 3వ కూతురితో మ్యారేజ్ కోసం పట్టు. ఇంత దరిద్రుడు. ఫస్ట్ భార్య మృతితో 2వ కూతురుతో పెళ్ళి. ఉత్తరప్రదేశ్లో వింత ఘటన జరిగింది. ఇక చూడండి కాలం తగ్గట్టు మనుషులు అంటే గీదే కదా, మనుషుల తగ్గట్టు కాలం అంటే గీది. మనుషులు ఎట్లా ఉంటే కాలం కూడా గట్టినే అవుతుంది. ఈ కలికాలం అంటే గీదే కదా. కాలం మారుతున్న కొద్దీ సమాజంలో విలువలు పతనం అవుతున్నాయి. ప్రేమ పెళ్ళి అనే పదాలకు అర్థాలే మారిపోతున్నాయి. ప్రేమ కోసం ప్రాణాలు అర్పించేవారు కొందరైతే కోరుకున్న వారిని దక్కించుకునేందుకు పడరాని పాటలు పడేవారు మరికొందరు. ఈ రకంగా తాజాగా ఉత్తరప్రదేశ్లో యూపీలో అయితే ప్రేమ పేరుతోనో వ్యక్తి చేసిన పని అందరినీ షాక్కు గురి చేస్తుందట. అతడి డిమాండ్ విని పోలీసులు కూడా అవాక్ అవుతారట. మరి అవాక్ గారా, ఇంత మంచి డిమాండ్ ఉన్నాక మరి పోలీసు వాళ్ళకే పిచ్చిలేస్తుంది అన్నట్టు. చూడు, మరదలతో నాకు పెళ్లి చేయండి అని. ఇదెక్కడి సంస్కృతి, ఇదెక్కడి కథ. తన భార్య చెల్లెల్ని సైతం తనకే ఇచ్చి పెళ్లి చేయాలని అతను పట్టుబట్టడం అందరినీ విస్తుపోయేలా చేసింది. టవర్ ఎక్కి చచ్చిపోతాను బెదిరిస్తున్నట్టు. ఇక కన్నౌజ్కు చెందినటువంటి రాజ్ సక్సేనా ఈయన పేరు. 2021లో ఒక మహిళతో వివాహం జరిగింది. ఏడాదికే భార్య చనిపోయింది. దీంతో కూతురు చనిపోయిందన్న బాధ దిగమింగుకొని తమ 2వ అమ్మాయిని సైతం రాజుకే ఇచ్చి అత్తమామలు పెళ్లి చేసిరు. అంతా సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో ఏం జరిగిందో ఏమో కానీ రాజు దృష్టి తన భార్య చెల్లెలి పైన పడింది. ఇక మీ 3వ కూతురిని కూడా తానే పెళ్లి చేసుకుంటానని రాజు తన మనసులోని మాటను అత్తమామలకు వివరించిందట. అల్లుడి మాటలకు షాక్ తిన్న అత్తమామలు ఇందుకు నిరాకరించారు. ఇక చూడిగా ఇంతే, ఇక చచ్చిపోతామంటే చేసుకుంటూనే ఉంటాడు అన్నట్టు. ఇక ఆయన పనే అది. టవర్ ఎక్కి చచ్చిపోతానని బెదిరిస్తుండట. అసెంబ్లీ ఆవరణలో నిరసనలు జరగొద్దు, అప్రమత్తంగా ఉండి అడ్డుకోండి, సభా నిర్వహణకు భద్రత కల్పించండి, పోలీసులకు సభాపతి ప్రసాద్ కుమార్ సూచన చేస్తున్నటువంటి దృశ్యం ఇది మీరు చూడవచ్చు మిత్రులారా. అయితే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎక్కడ కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొనొద్దు, అక్కడ నిరసన వాతావరణం అనేది కనపడొద్దు, కాస్త అప్రమత్తంగా ఉండండి, అధికారులు ఎప్పటికప్పుడు వీక్షిస్తూ ఉండండి అని చెప్పి కూడా అటు పోలీసు డిపార్ట్మెంటు మిగతా అధికారులకు కూడా ఆయన సూచనలు చేసినట్టయితే తెలుస్తూ ఉన్నది. అయితే సభా నిర్వహణ అనేది సానుకూలంగా పర్ఫెక్ట్గా శాంతి భద్రతల మధ్యలో జరగాలి కాబట్టి ఆ సభకు మీరు ఖచ్చితంగా భద్రత కల్పించండి, అప్రమత్తంగా ఉండి మీరు అడ్డుకోండి అని చెప్పి కూడా అసెంబ్లీ ఆవరణలో ఈ రకంగా పరిస్థితి అని చెప్పి గైడెన్స్ ఇస్తున్నట్టయితే తెలుస్తుంది మిత్రులారా. దాంతోపాటుగా మరో దొంగ దొరికాడట.
25 లక్షల బంగారు ఆభరణాలు, 4.84 లక్షల నగదు రికవరీ, 4,84,000, 25 లక్షల బంగారు నగలు. ఇక సిబ్బందికి రివార్డులు అందజేసిన జిల్లా ఎస్పీ. సూర్యాపేట జిల్లాలో ఆ సంచలనం రేపింది కదా, ఏది మన వెనుకల బాత్రూమ్ గోడకు పొక్క పెట్టి అందులోకెళ్ళి గ్యాస్ కట్టర్లు పెట్టి కట్ చేసి ఎత్తుకుపోయినటువంటి కేసు అది. ఆ నిందితుడు ఏఫైన్ అయితే వెస్ట్ బెంగాల్లోని మాల్దా జిల్లాకు పోయి అదుపులోకి తీసుకున్నారట. మొత్తం ఆభరణాలు కనుక తీసుకుంటే 4,84,500 రూపాయల నగదు, 25 లక్షల విలువైన బంగారం. 7 దొంగల ముఠాలో ఇప్పటి వరకు 4 నిందితులను అయితే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఇంకా 3 దొరకాలి. ఇక ఈ సమావేశంలో పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమారు, సిసిఎస్ హరికృష్ణ, పెన్పహాడ్ ఎస్ఐ గోపి, సూర్యాపేట 2 టౌన్ ఎస్ఐ శివతేజ, హెడ్ కానిస్టేబుల్ కరుణాకరు, కృష్ణ, శ్రీనివాసు, ఇక వీళ్ళందరూ కలిసి వాళ్ళని పట్టుకున్నందుకు ఇక మరి పై అధికారుల దగ్గర నుంచి రివార్డులు కూడా అందినాయట వాళ్ళకు. దాంతోపాటుగా అవసరమైతే అధ్యక్షుడిని అవుతా అని ఇగో ఇది ఒక కొత్త కథ. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేసిండట. ఉపాధ్యక్షుడు అవసరమైతే నేనే అధ్యక్షుడిని అవుతా అంటుండు. ఎందుకు అంత బాధ ఏమొచ్చిందంటే, కొన్నిసార్లు భయంకర విషాదాలు జరుగుతాయి, అలాంటి సమయంలో బాధ్యతలు చేపడతా. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు. అవసరమైతే అధ్యక్ష బాధ్యతలు నేనే చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ట్రంప్ అయితే ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారట, ఉత్సాహంగానే ఉన్నాడట. ట్రంప్తో పనిచేసే వారందరూ వయసులో ఆయన కంటే చిన్నవారే అని, కానీ అందరికంటే ఆలస్యంగా పడుకునేది, ఉదయాన్నే మొదట నిద్ర లేచేది ఆయనే అని చెప్పారు. కొన్నిసార్లు భయంకర విషాదాలు జరుగుతాయని కూడా వాటన్నిటిని తట్టుకొని ట్రంప్ మిగిలిన పదవీ కాలాన్ని పూర్తి చేస్తానని కూడా చెప్పుకొచ్చిండు. ఒకవేళ ఏదైనా భయంకరమైన పరిస్థితులు జరిగితే నేనే అధ్యక్ష బాధ్యతలు చేపడతా అని చెప్పడం కాస్త ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లోనే ఇది హాట్ టాపిక్గా మారినట్టయితే తెలుస్తుంది. ఇక NH-44పై మళ్ళీ భారీగా ట్రాఫిక్ జాము. 15 కిలోమీటర్ల మేర 5 గంటలుగా ప్రయాణికులైతే అవస్థలు పడుతున్న నేపథ్యంలో భారీ వర్షాల కారణంగా ఈ రకంగా జాతీయ రహదారి బ్రిడ్జులు కూడా మొత్తం కొట్టుకుపోయి ఆ రోడ్ల పక్కకు ఈ రకంగా డైవర్షన్ చేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ అనేది ఒకవైపు నుంచి అంటే 4 వీలర్స్ ఈ రూట్లో వెళ్ళండి, 2 వీలర్స్ ఈ రూట్లో వెళ్ళండి, అట్లయితేనే మీరు ఈజీగా ఉంటుంది అని చెప్పి అక్కడ ట్రాఫిక్ ఎప్పటికప్పుడు అయితే పూర్తి స్థాయిలో నియంత్రించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ముప్పు తిప్పలు అని చెప్పి జలదిగ్బంధంలో 5 గ్రామాలు, నిజామాబాద్ జిల్లాను వీడని వరద కష్టాలు. ఇక జిల్లాలో 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలమైందట పరిస్థితి. భారీ వర్షాలతో పాటు ఎగువన ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి వరద పోటెత్తి దిగువన ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ కారణంగా అది తన్నుకొస్తున్నటువంటి నేపథ్యంలో పలు గ్రామాలు మొత్తం కూడా జల దిగ్బంధంలో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఊహించని నష్టంతో వరద ప్రభావిత గ్రామాల ప్రజలైతే అల్లాడిపోతూ ఉన్నారట. ఇక దీంతోపాటుగా నిజామాబాద్ జిల్లా సాలూరా, బోధన్, రెంజల్ ఈ మండలాల పరిధిలో ఉన్నటువంటి కందకుర్తి, హున్సా, కాజాపూర్, మందర్నా, హంగర్కా ఈ గ్రామాలను ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ భారీ స్థాయిలో చుట్టుముట్టినట్టయితే తెలుస్తూ ఉన్నది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి. స్ఫటికలింగం గణపతి సిరిసిల్లలో వినూత్నంగా ఏర్పాటు. గణపయ్యను వీక్షించడానికి తరలి వస్తున్న భక్తులు. స్ఫటికలింగం ఇక చూడండి ఎంత అద్భుతమైనటువంటి క్రియేషన్ అని చెప్పుకోవచ్చు ఇది. ఇక విఘ్నాలు హరించే వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు అంతటా ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో మండపాల నిర్వాహకులు ఎవరికి వారే ప్రత్యేకతను చాటుకోవడానికి వివిధ రూపాలలోని గణేష్ విగ్రహాలను కొలువు తీర్చుకొని మరీ పూజిస్తూ ఉన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వినూత్న గణపయ్య కొలువు తీరిండట. సిరిసిల్ల పట్టణం 36వ వార్డు వెంకంపేట రామ్లాల్ మండప నిర్వాహకులు స్ఫటికలింగాలతోని ఇక ఈ వినాయకుని రకంగా నిర్మించినటువంటి దృశ్యం అయితే మీరు చూడవచ్చు మిత్రులారా. మహారాష్ట్ర బోర్డర్లో కోల్కతా కళాకారులతో 2 లక్షలకు పైగా డబ్బులు పెట్టి 3 నెలలు కష్టపడి ఈ విగ్రహాన్ని తయారు చేసిరట. 2 లక్షలకు పైన విగ్రహం తయారీకి ఖర్చు వచ్చింది. 3 నెలలు కష్టపడితే ఈ రకంగా ప్రత్యేకంగా ఇక్కడ తెప్పించినటువంటి ఒక 116 స్ఫటికలింగాలను మట్టి వినాయకుడికి అలంకారప్రాయంగా అమర్చడం అనేది ఇక్కడ ప్రత్యేకత. చూడండి ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణం అని చెప్పుకోవచ్చు. ఇక దట్టమైన అడవిలో కారు చీకట్లో అని చెప్పి పసరు మందుల కోసం వెళ్ళి దారి తప్పిన వైనం, 2ని కాపాడిన పోలీసులు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతం లింగాల మండల పరిధిలో ఇక బాణాలొద్ది కాలువలో 2 వ్యక్తులు అయితే చిక్కుకున్నారట. ఎస్ఐ వెంకటేష్ గౌడ్ ఆ విషయాన్ని చెప్తా ఉన్నాడు. రెస్క్యూ చేసి వాళ్ళని మరి రక్షించిండట. అది సాధారణంగా అడవి ప్రాంతం కాబట్టి మనకు ఆ నల్లమల్ల అచ్చంపేట ప్రాంతం అదంతా కూడా నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా కాబట్టి వీళ్ళు పసరు మందుల కోసం పోయిరట. సాధారణంగా గ్రామాల్లో మనం నాటు వైద్యం అంటుంటాం.
ఈ చెట్ల ఆకు పసరు తీసుకొచ్చి తద్వారా నయం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ పసరు మందు కోసం పోయి పాపం వాళ్ళు అక్కడ వాగులో ఆ కాలువలో చిక్కుకున్న నేపథ్యంలో ఆ ఇద్దరిని కూడా పోలీసులు రెస్క్యూ చేసి కాపాడినట్టయితే తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే అది మొత్తం కూడా దట్టమైనటువంటి అడవి, పైగా కారు చీకటి, మొత్తం చిమ్మ చీకట్లు ఉంటాయి, ఏం కనపడదు కూడా. అట్లాంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి 12 దాటినా కూడా వాళ్ళు తిరిగి రాకపోవడంతో భయపడ్డటువంటి వాళ్ళు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ ఇద్దరిని కూడా రెస్క్యూ చేసినట్టు తెలుస్తుంది మిత్రులారా. బెలూన్స్ ఓపెన్ అయినాయట, అయినా కానీ ప్రాణం దక్కలేదట పాపం. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవెల్లి మండలం కోదండపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే 44 దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదం. కంప్లీట్లీ రోడ్డు దిగి కింది కురిపై చెట్టుకు గుద్దింది వాహనం ఇది. సోషల్ మీడియాలో కూడా మనకు ప్రధానంగా వీడియోస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. లారీని ఢీకొట్టినటువంటి ఇన్నోవా కారు, ఒకరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. ధర్మవరం స్టేజ్ సమీపంలో ఘటన. ఈ లారీని దలిగి ఆటోమేటిక్గా రోడ్డు పక్కకు తోసుకొని వెళ్ళిపోయినటువంటి విధంగా మనకు తెలుస్తున్నది. ఇన్నోవా వాహనం హైదరాబాద్ నుంచి ఏపీ రాష్ట్రం వైపు వెళ్తుందట. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవెల్లి మండలం ధర్మవరం స్టేజ్ దగ్గర ఈ రకంగా ప్రమాదం అయితే అదుపు తప్పి రోడ్డు కిందికి 100 మీటర్ల లోతు మొత్తం దూసుకెళ్ళిపోయిందట లోపలికి. బెలూన్స్ ఓపెన్ అయినా కానీ ప్రాణం దక్కనటువంటి పరిస్థితి. మరి కారులో అయితే విజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడట, ముందు సీట్లోనే కూర్చున్నాడు కాబట్టి అక్కడికక్కడ ఆయన చనిపోవడం జరిగింది. డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి పేరేమో వెంకటేష్, మరో మహిళ మాధవి అనేటటువంటి ఆమె కూడా వెనకాల కూర్చున్నదట, ఆమెకు కూడా గాయాలైనాయి. ఇక వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మరి ఆ ప్రమాదంలో ఒకరైతే చనిపోయినట్టు ఎస్ఐ మురళి తెలుపుతూ ఉన్నాడు. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, ఇంటి నిర్మాణం కోసం డబ్బులు డిమాండు, రెడీ హ్యాండెడ్గా దొరికిండి. గ్రామ పంచాయతీ కార్యదర్శి డైరెక్ట్ యాంటీ కరప్షన్ బ్యూరో అనిషా వాళ్ళకి దొరికి, అవినీతి నిరోధక శాఖ. ఇగో రెడీ హ్యాండెడ్గా గిట్లా కూర్చొని మళ్ళీ ఏం తెలియనట్టు చూస్తుంది చూడు. ఇక కోనార్క్ ఎక్స్ప్రెస్లో గంజాయి అని చెప్పి ఇంకో వార్త. ఈ గంజాయి ముచ్చట్లయితే ఇప్పుడంతలో ఒడిచేటట్టు లేవు. ప్రభుత్వం ఎన్నో కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తీసుకుంటే ఏదో ఒక మూల ఏదో ఒక చోట ఖచ్చితంగా గంజాయి కేసు అనేది బుక్ అవుతుంది. కొన్ని కిలోల కొద్ది గంజాయి అనేది దొరుకుతూ ఉన్నది. మరి ఎక్కడి నుంచి వస్తుంది, ఏం కథ? ప్రధానంగా మహారాష్ట్రకు తరలిస్తుర్రు అని అయితే ప్రతి ఒక్క కేసులో క్లియర్గా బయటపడుతుంది. ఒడిశా, ఛత్తీస్గఢ్ బార్డర్ల నుంచి డైరెక్ట్ అటు నుంచి అటుపోకుండా తెలుగు రాష్ట్రాల మీదుగా అంటే ఏపీకి వెళ్ళినట్టు చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి తెలంగాణ నుంచి హైదరాబాద్ నడుమ నుంచి మహారాష్ట్రకు దాన్ని తరలించుకొని పోయే ప్లాన్స్లో భాగంగా 16 లక్షలు ఉంటుందట ఇప్పుడు దీని విలువ. 32 కిలోల గంజాయి దొరికింది. ఒక్కటి కాదు, రెండు కాదు. దొరికిన కాడల్లా 10-15 కిలోలకు పైనే దొరుకుతుంది. 32 కిలోలు కోనార్క్ ఎక్స్ప్రెస్లో దొరికిందట. ఒడిశా నుంచి మహారాష్ట్రకు పోతున్న ఆ యొక్క గంజాయిని కాజీపేట రైల్వే స్టేషన్ పోలీసులు పట్టుకున్నారు. ఇంకో ఈ రకంగా ఉంది మిత్రులారా. ఇది ప్రధానంగా 5 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి ఎడిషన్. ఇక 3 గంటల ప్రాంతంలో కూడా మనకు లేటెస్ట్ అప్డేట్స్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అవైలబుల్లో ఉంటాయి. ఇగో ఎలా ఎదుర్కొందాం, మరి రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు, మరి కేసీఆర్ ఈసారైనా వస్తాడా రాడా, ఇది ప్రధానంగా చర్చనీయాంశమే. ఎందుకంటే ఇంతవరకు సార్ 2 సార్లు వచ్చాడు. సమావేశాలు నడుస్తూనే ఉన్నాయి కానీ సార్ అయితే 2 సార్లు వచ్చిండు. మరి ఫామ్ హౌస్లో కేసీఆర్తో హరీష్ రావు భేటీ, అసెంబ్లీ సమావేశాల్లో వ్యూహంపై చర్చ, కాళేశ్వరం నివేదికను సభలో పెట్టనున్న ప్రభుత్వం, రేపటి నుంచి తెలంగాణ సభా పర్వం. మరి ఈసారైనా సార్ వస్తారా రారా? రేపు ఇంకా అసలు ముఖ్యమైన రోజు. ఎందుకంటే కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగింది, ఎవరు చేసిరు, ఎవరిని రౌండ్ కార్నర్ చేయాలి, ఎవరిని ఫైనల్గా సూత్రధారి కింద మనం పేర్లు ప్రవేశపెట్టవచ్చు అని ఆలోచిస్తున్న నేపథ్యంలో 600-700 పేజీలతో కలిగినటువంటి నివేదిక అటు పీసీ ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించినటువంటి నేపథ్యంలో రేపు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా ఉన్నది ఏంటి అని అంటే, ఎలాంటి కక్షా సాధింపు చర్యలకు మేము వెళ్ళము, కాళేశ్వరం నివేదికను పూర్తి స్థాయిలో శాసనసభలో అందరూ శాసనసభ్యుల ముందు ప్రవేశపెట్టిన తర్వాతనే మేము నిర్ణయం తీసుకుంటాం అని చెప్పిన నేపథ్యంలో మరి సారు రేపు వస్తాడా రాడా? రేపు అది ముందలే పెడుతురు ఎవరో ఏం చేసిరు ఏం కథ అనేది. మరి రేపు సార్ వచ్చి మాట్లాడాలి కదా. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో సమావేశమయ్యాడు. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగానున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అంతే కదా, మరి ఎప్పుడు కలవరు. గిసువంటి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఒకటవుతారు, ఇక ఎన్నడూ కలవరు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం అయితే ఈ యొక్క
కాళేశ్వరం కమిషన్ నివేదిక కూడా హాట్ టాపిక్గా మారింది. మరి ఎట్లా ఎదుర్కొందాం ఏం కథ అని వాళ్ళే నిర్ణయించుకుంటారట. మరి ఒక పక్క భయం అవుతుంది కావచ్చు, మరి చూడాలి రేపు వస్తారో రారో. పంట నష్టాన్ని తేల్చండి అని చెప్పి వ్యవసాయ శాఖ మాత్యులు మంత్రి తుమ్మల. తక్షణమే వివరాలు సేకరించండి, ఇవాళే నివేదిక అందజేయాలి. 2 రోజుల్లో 21,325 మెట్రిక్ టన్నులు యూరియా వస్తుంది మంత్రి తుమ్మల ప్రకటించిండట. అయితే ప్రధానంగా తీసుకుంటే మిత్రులారా, వచ్చే 2 రోజుల్లోనే గద్వాల్, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, సనత్ నగర్, జడ్చర్ల, కరీంనగర్, పందిలపల్లి, గజ్వేల్, మిర్యాలగూడ, నాగిరెడ్డిపల్లికి 21,325 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుంటుంది అని స్పష్టంగా ఆయన చెప్తుండు. కరాయికల్ పోర్టుల నుంచి అయితే మరో 29,700, అన్ని ఇంకో 300 టన్నులు కలుపుకుంటే 30,000 టన్నులు అన్నట్టు. ఇదో 30 అదో 20 మొత్తం 50,000 టన్నుల కింద అంచనా అన్నట్టు. డ్రోన్తో బీపీ మందులు చేరవేత, యువకుడి ఆలోచనకు ప్రశంసనలు. ఇక చూడండి, ఇక డ్రోన్తోని పాపం ఆ బీపీ మాత్రలు ఆన్ ద స్పాట్లో అవసరం ఉన్న వాళ్ళకి అందించిండట. ఇక మరి టెక్నికల్గా ఈయన బాగా పనిచేసిండు కాబట్టి ప్రశంసలు అయితే అందుకుంటుండు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో బిల్లుపాడు, రామచంద్రపురం, కొత్త వెంకటగిరి గ్రామాల మధ్య మాచవరం వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నది. ఇది మాచవరం వాగు, ఆ 2 విలేజెస్కి కనెక్టివిటీ ఉన్నటువంటి వాగు. అయితే కొత్త వెంకటగిరి గ్రామంలోని పలువురికి బీపీ తదితర అత్యవసర మందులు అలాగే వినాయక పూజ సామాగ్రి కూడా అవసరం పడితే అక్కడికి పోయేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి డ్రోన్కు ఇట్లా సంచలు కట్టి డ్రోన్తో పంపించినట్టు. నిజంగా ఆ ఆలోచనకు స్థానికులందరూ కూడా మెచ్చుకున్నారు అన్నట్టు. విద్యుత్ ఆగుతంతో బాలుడు మృతి. ఇక ఇది మనకు నల్గొండ జిల్లా హాలియాలో జరిగింది. ఆ సాగర్ పోతుంటే ఉంటుంది హాలియా. ఇక చూడండి, గణేష్ మండపం వద్ద ఈ ఘటన జరిగింది. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో అపశృతి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం నల్గొండ జిల్లా హాలియా మండలంలోని అనుముల గ్రామంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ఇవాళ మణికంఠ అనేటటువంటి అబ్బాయి 11 సంవత్సరాలు ఉంటాయి. ఇక ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు పట్టుకోవడంతో కరెంట్ షాక్తో చనిపోయినటువంటి సందర్భం అయితే తెలుస్తూ ఉన్నది. అయితే అక్కడ భక్తి పాటలు పెడుతుంది, మనకు యాంప్లిఫైయర్లు యూజ్ చేస్తారు బేసిక్గా. ఆ యాంప్లిఫైయర్ యొక్క వైర్ తగిలే ఈయనకు షాక్ కొట్టింది అన్నట్టయితే ప్రధానంగా వార్త వినిపిస్తూ ఉన్నది. ఇక చిన్న వయసులోనే తమ కుమారుడికి 100 ఏళ్ళు నిండిపోయినాయి అని తల్లిదండ్రులు బాగా విలపిస్తూ ఉన్నారట. సిఐ సతీష్ రెడ్డి, ఎస్ఐ బండి సాయి ప్రశాంత్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కూడా పరిశీలించారట. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన జరిగింది. ఒక యువతి అయితే దారుణంగా హత్య చేయబడ్డది. అటవీ ప్రాంతంలో దారుణంగా హత్య చేయబడి కాటారం మండలం మేడిపల్లి సమీపంలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చిందట. ఆ కాటారం భూపాలపల్లి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలోనే యువతి కుళ్ళిపోయినటువంటి మృతదేహం లభ్యమైనట్టు తెలుస్తుంది. అంటే చాలా రోజులు అవుతున్నట్టు పుట్టింది. కప్పల వర్షిణి అట ఆమె పేరు, 22 సంవత్సరాలు ఉంటాయి. అయితే చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందినటువంటి యువతి కింద గుర్తించారు. మరి ఆ మృతదేహం దగ్గర పసుపు, కుంకుమ, నిమ్మకాయల ఆనవాళ్ళు కూడా ఉన్నాయట. ఇది ఒక భారీ ట్విస్ట్ అన్నట్టుగా చేస్తారు కావచ్చు దీన్ని కూడా. ఆర్మూర్లో ట్రాఫిక్ డైవర్షన్ అయిందట. మెట్పల్లి, కోరుట్ల, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వైపు మళ్ళిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ రోడ్డు దెబ్బతిన్నది. అటు NH44 కావచ్చు, 63 కావచ్చు, 2 రహదారులు కూడా జంక్షన్ వద్ద కంప్లీట్లీ సిబ్బంది ఉండి అక్కడ దారి మళ్ళిస్తూ ఉన్నారు. ఇక నా జాగలో పడుకుంటావా, ఇరువురి మధ్య గొడవ ఫైనల్గా హత్యకు దారి తీసింది. నిందితుడు అరెస్ట్ అయినట్టు రిమాండ్ కూడా పడ్డది. ఇంకా చూడు, ఎటువంటి పరిచయం లేని వ్యక్తిని నిద్రించే చోట రాళ్లతో కొట్టి ఒక దుండ కూడా అయితే దారుణంగా హతమార్చిండట. గురువారం వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. 24 గంటల్లోనే పోలీసులు నిందితులను అరెస్ట్ చేసిరట. ఇవాళ కేసు వివరాలు వెల్లడిస్తే నల్గొండ పట్టణంలో 28న ఉదయం 6 గంటల సమయంలో అన్నపూర్ణ క్యాంటీన్ దగ్గర నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన చింతకింది రమేష్ 40 సంవత్సరాలు ఉంటాయి. ఆయనను దారుణంగా హత్య చేసిరు అన్నట్టు. ఎలాంటి రీజన్ లేదు మరి. ఇక వెంటనే సీసీటీవీ ఫుటేజ్లో ఆ యొక్క నేరస్తుని గుర్తించి విచారిస్తే నిజమైతే ఒప్పుకున్నాడట. ఇక ఈ క్రమంలోనే ఈ నెల 27 తారీఖున రాత్రి 10 గంటల సమయంలో అతను పడుకునే స్థలంలో చింతకింది రమేష్ అనేటటువంటి వ్యక్తి నిద్రించడంతోనే నువ్వెందుకు ఇక్కడ పడుకుంటున్నావు, రోజు నేను పడుకుంటున్నావు కదా అని చెప్పి నిద్రించే జాగ కోసం నా జాగలో పడుకుంటావా అని చెప్పి పక్కనే ఉన్నటువంటి గ్రానైట్ రాయి తీసుకొని తలపైన కొట్టి చంపేశాడు. మా అమ్మను మాకు అప్పగించాలి అని చెప్పి ఇంకో వార్త. అంగన్వాడీ టీచర్పై చర్యలు తీసుకోవాలి, బాధిత మహిళ లలిత వేడుకలు ఈ రకంగా ఉంది మిత్రులారా. అనారోగ్యంతో ఉన్నటువంటి అమ్మలను అన్యాయంగా కొట్టుకుంటూ ఎత్తుకెళ్లారని రౌడీలతో కలిసి మా ఇంటిపై దాడి చేసి అమ్మ ఆచూకీ లేకుండా చేసి వారిపైన చర్యలు తీసుకోవాలని
బాధిత మహిళ అయితే లలిత కోరారు. ఇవాళ ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాధితురాలి కథనం ప్రకారం అయితే బ్రాహ్మణ కొత్తపల్లికి చెందినటువంటి మా నాన్న మరణాంతరం మా తల్లి లక్ష్మీ నరసమ్మను మా ఇంటికి తీసుకొని మేము వచ్చినాం. ఈ క్రమంలోనే మా సోదరుడు తాళ్ళ ప్రభాకరు, ఆయన వియ్యపురాలు అంగన్వాడీ టీచర్ విజయ, ఆమె భర్త సీను, వారి కుటుంబ సభ్యులు కలిసి మా ఇంటిపైన కర్రలతో దాడి చేసి గాయపరిచి మా అమ్మ లక్ష్మీ నరసమ్మను ఎత్తికెళ్ళిరని చెప్పి ఆరోపిస్తూ ఉన్నది. ఇక అంగన్వాడీ టీచరు మిగతా వాళ్ళు ఎవరైతే అంటే అన్యాయంగా వీళ్ళ అమ్మని ఈడ్చుకెళ్ళిన వాళ్ళు ఉన్నారో ఇంకా రకరకాల కారణాలు దాని వెనకాల ఉండి ఉండవచ్చు. ఇదే ముచ్చట అటు కలెక్టరు, జిల్లా ఎస్పీ, సిడిపిఓలకు కూడా ఫిర్యాదు చేసిరట. మరి దాని మీద ఏమైనా యాక్షన్ ఉంటుందేమో చూడాలి. అదుపు తప్పి ఇటు కారు బోల్తా పడ్డదట. ఒకే కుటుంబానికి చెందిన 4 గాయాలైనాయి. పల్టీ కొట్టింది కంప్లీట్లీ కారు పల్టీ కొట్టి ఆ ఖానాపురం మండలంలో చిలకమ్మ నగర్ గ్రామ సమీపంలో ఈ ఉదయం చోటు చేసుకుంది. నర్సంపేట నుండి కొత్తగూడ వైపుగా వెళ్తున్నటువంటి కారు బోల్తా పడింది అన్నట్టు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 తీవ్ర గాయాలైనాయి. వెంటనే స్థానికులు పోలీసులకు అయితే సమాచారం అందిస్తే ఆ గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి కూడా తరలించినట్టు తెలుస్తుంది. మిత్రులారా, క్షతగాత్రులు ములుగు జిల్లాకు చెందిన వాళ్ళుగా ఇక్కడైతే ప్రధానంగా మనకు తెలుస్తూ ఉన్నది. చుట్టూ నీరు, వైద్యుల కంగారు, లోపలికి వెళ్ళలేక సిబ్బంది తిప్పలు, జల దిగ్బంధంలో కుబీర్ పిహెచ్సి అయిందట. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్. ఎందుకంటే వర్షాల నేపథ్యంలో చుట్టుపక్కల మొత్తం కూడా అక్కడ నీళ్లు నిండిపోయినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉన్నది. ఆల్మోస్ట్ ఆల్ మండలంలో తీసుకుంటే 118 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 118 mm వర్షపాతం అంటే అది మామూలు విషయం కాదన్నట్టు కాదు. ఇక అక్కడికి వచ్చినటువంటి డాక్టరు, మిగతా సిబ్బంది అందరూ కూడా లోపలికే పోరాకుటైంది. చుట్టూ నీళ్ళు ఉన్నాక లోపలికి ఏడబోతారు. ఇక నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో పిహెచ్సి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర జరిగింది. ఇక ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంలో ఊరట లభించిందట. ఐఏఎస్ ఆఫీసరు ఓఎంసీ కేసులో హైకోర్టు ఆదేశాలపైన స్టే, మరోసారి వాదనలు వినాలని హైకోర్టు సూచన. ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి ఇది ఐఏఎస్ అధికారినిగా అంటే అప్పుడు ఆ కేసు జరిగినప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు భాగంగా ఉన్నది అక్కడ అధికారినిగా. సో శ్రీలక్ష్మి గారికి అయితే సుప్రీంకోర్టులో ఊరట లభించినట్టయితే తెలుస్తుంది. చూడాలి మరి ఏదైనా విచారణ తర్వాత ఏదైనా అప్డేట్ వస్తుందేమో. ఇక చివరిగా 1 గంట ప్రాంతంలో కూడా మనకు ఒక ఎడిషన్ అవైలబుల్లో ఉంటుంది మిత్రులారా. ఇక లోకల్ వార్, తెలంగాణ వాదానికి పరిమితి. అందుకే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్, తెలంగాణలో తెరపైకి సెంటిమెంట్ రాజకీయం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్. ఆ వాదానికి పరిమితి ఉంది అని చెప్పి చూడండి, లోకల్ వార్ అని చెప్పి కామెంట్ చేసిండు. మరి పై చేయి ఎవరిదో చూడాలి. ఎందుకు అనంటే ప్రధానంగా ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారినాయి. తెలంగాణలో రాజకీయం రోజు రోజుకో ఇంట్రెస్టింగ్గా మారుతూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 20 నెలలు కావడం, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండడంతో ప్రధాన పార్టీల మధ్య ఎత్తులకు పై ఎత్తులు రసవత్తరంగా మారినాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలిస్తే ఎన్నో పనులు చేసినామని, ప్రజల ఆశీర్వాదం తమకు ఉందని అధికార కాంగ్రెస్ ధీమాతో ఉన్నది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే పని చేసిండు. బీఆర్ఎస్ ఏమో ఈ రకంగా అటాక్ చేస్తూ ఉన్నది. అయితే బీఆర్ఎస్ ఆరోపణల వెనుక కుట్ర రాజకీయం ఉందని, తమ పని ముగిసిందనే భయంతోనే కేసీఆర్ మళ్లీ తెరపైకి సెంటిమెంట్ రాజకీయాలు తీసుకొస్తున్నారని కాంగ్రెస్ విమర్శిస్తుంది. అధికార ప్రతిపక్షాల మధ్య తెలంగాణ సెంటిమెంట్ అంశం ప్రధాన అస్త్రంగా మారిన వేళ జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీఆర్ఎస్ పైన చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారినాయి. ఇంతకు మరి ఆయన ఏమన్నాడు అని అంటే, టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ పేరు, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పేరు మారిన విషయం అయితే మనందరికీ తెలుసు కదా. కేవలం తెలుగు రాష్ట్రాలలో కాదు, మొత్తం దేశమంతా తెలుసు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ పోయి జాతీయ పార్టీ చేస్తా, నేను జాతీయ స్థాయిలో పోటీ చేస్తా అని చెప్పిండు కాబట్టి దేశమంతా ఆ ముచ్చట వాకింది. దీన్ని ఉద్దేశించే పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిండు అన్నట్టు. ఏమన్నాడు? తెలంగాణ వాదంతో మొదలైన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితిగా మారిందని అన్నాడు. ఎందుకంటే ఆ భావజాలానికి ఒక పరిమిత కాలం ఉందని, అందుకే దాని వ్యవస్థాపకులు భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నారని వ్యాఖ్యానించారు. నిన్న విశాఖపట్నంలో జరిగిన జనసేన ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రస్తావాన్ని చెప్పుకొచ్చినటువంటి పవన్ జనసేన భవిష్యత్తుపై కీలక దిశానిర్దేశం కూడా చేసిండు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అంశాన్ని ప్రస్తావించిన ఆయన తెలంగాణ భావజాలం పరిమితి కాలం చెల్లిందని, అందువల్లే పేరు మార్చుకోవాలని టీఆర్ఎస్ నిర్ణయానికి వచ్చిందన్నారు. మరింత మెరుగుపడటానికి మార్పు అనివార్యమని చెప్పారు. ఎన్ని రోజులను తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారు? వాస్తవానికి కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ ఫ్యామిలీ కావచ్చు,
ఏదో ఒక రోజుకి ఆ సెంటిమెంట్ అనేది వర్కౌట్ కాకుండా పోతుంది కదా. రాష్ట్రానికి ఏం చేసిరో చెప్పండి అని అంటే మళ్ళా జై తెలంగాణ అంటే తెలంగాణ వచ్చింది, వచ్చిన రాష్ట్రంలో కొలువులు కూడా ఇచ్చుకుంటున్నాం, ఇంకా కొంతవరకు ఇవ్వాల్సింది ఉన్నది. తెలంగాణ రైజింగ్ అని ఒక ఆయన, లేదు నేను బంగారు తెలంగాణ చేసిన అని చెప్పి 7-8 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిన ఆయన ఇంకొక ఆయన, అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అని చెప్తూ ఇంకొంతమంది. అంటే ఒక పరిమితి కాలం అనేది ఉంటుంది ఏ భావజాలానికైనా కూడా. ఇవాళ కేసీఆర్కు మద్దతు పలికేటోళ్ళు ఎవ్వరూ లేరు. ఆనాడు అందరూ కలిసి సమిష్టిగా కొట్లాడారు కాబట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేది సాకారమైంది. దీనికి కూడా ఒక పరిమిత కాలం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతోనే తెలంగాణ వాదానికి కూడా ఒక పరిమితి ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పి మరి ఈ రకంగా అంటే వచ్చి 20 నెలల కాలంలోనే మేము ఇంత చేసినాం అంత చేసినాం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ సర్కారు, లేదు 10 ఏళ్లలో తీర్చిదిద్దినం బంగారు తెలంగాణగా మార్చినామని చెప్తున్నటువంటి బీఆర్ఎస్, ఈ రెండింటి మధ్యలో మరి ఎవరిది పైచేయి అవుతుంది వేచి చూడాల్సినటువంటి సందర్భం అయితే ఉన్నది మిత్రులారా. ఇక దీంతో పాటుగా ప్రమాదకరంగా రైలు పట్టాలు అయితే మారినాయి, అధికారుల అప్రమత్తతో తప్పినటువంటి ప్రమాదం. ఇక చూడండి, రైలు పట్టాల కింద నుంచే వరద పోతుంది. పట్టాల కింద మట్టి కొట్టుకుపోవడంతో మెదక్ జిల్లా అక్కన్నపేటలో రైల్వే పట్టాలు ప్రమాదకరంగా మారినాయి. హవేలీ గన్పూర్ మండల షమ్నాపూర్ వద్ద వరద నీటితోని పట్టాల కింద మట్టి పూర్తిగా కొట్టుకుపోయి అటుగా వెళ్ళిన రైతులు గమనించి వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇస్తే అప్పటికే భారీ వర్షాలతో అలర్ట్ అయినటువంటి అధికారులు ఉదయాన్నే రైలు సర్వీస్ను నిలిపివేసినట్టు అయితే తెలుస్తుంది. ఇక చూడండి, ఇటువంటి ప్లేస్లో ఇక ఒకసారి రైలు వచ్చిందంటే ఉంటుందా ఇక గట్లా అనమాట, జాగ్రత్తగా ఉండాలి. గోవా గ్లాస్ అట, ఇక చూడు, జనం బాధలు వదిలి జల్సా టూర్లపై చర్చ, వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ పంజాబ్ మంత్రుల విలాసాల ముచ్చట్లు, ప్రజా సమస్యలు గాలికి వదిలేసి అనుభవాలు నెమరు, వీడియో వైరల్ దుమ్మెత్తిపోస్తున్న విపక్షాలు. ఇది చూడండి, గోవా గ్లాస్. ఎందుకంటే పంజాబ్ మంత్రులు విలాసాల ముచ్చట్లు చేస్తురట వరద ప్రాంతాల్లో పర్యటించుకుంటా, ప్రజల సమస్యలు గాలికి వదిలేసి ఆ పాత ముచ్చట్లు అనుభవాలని నెమరేసుకుంటున్నారట. జనం బాధలు వదిలి జల్సా టూర్లపైన చర్చ నడుస్తుందట. ఇక చూడాలి మరి, ఇక రకరకాలుగా మాట్లాడతారు. ఎందుకంటే ఒక పక్క క్లౌడ్ బస్టులు, వర్ష బీభత్సాలు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇక వీళ్ళు మాత్రం ఈ రకంగా ఎంజాయ్మెంట్ చేయడం అనేది కాస్త వివాదాస్పదం అవుతుంది. లోతట్టు ప్రాంతాల వారు అలర్ట్గా ఉండాలి అని చెప్పి ములుగు కలెక్టరు చెప్తా ఉన్నాడు. గోదావరి పరిస్థితి అయితే బాగా పెరుగుతూ ఉన్నదట, ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నది, ఇంకా కూడా పెరిగే అవకాశం ఉన్నది ఆ యొక్క వరద అనేది. సో రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ములుగు కలెక్టర్ అయితే ఈ రకంగా లోతట్టు గ్రామాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, అవసరం అయితే తప్ప బయటికి రావద్దు అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా చెప్పినట్టు తెలుస్తుంది. ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా, ఇరు కుటుంబాలను సముదాయించిన పోలీసులు. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలంలో సుద్దపల్లి గ్రామానికి చెందినటువంటి అయినవోని శివ ఇంటి ముందు ఆమె ప్రియురాలు ఇవాళ బైఠాయించి ధర్నా చేసిందట. ఈ అయినవోని శివ అనేటటువంటి వ్యక్తి ప్రియురాలు. అయితే కథనం ఏంది అని అంటే, నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని తిరుమలపురం గ్రామానికి చెందినటువంటి స్వాతితోని శివ పరిచయం ఏర్పరచుకున్నాడట. ప్రేమిస్తున్నట్లు నటించి లోబరుచుకున్నాడట. కొన్ని నెలలుగా శివ ముఖం చాటేయడంతో ఇవాళ స్వాతి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడు ఇంటి ముందు బైఠాయించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటి వద్దకు చేరుకొని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకైతే నచ్చజెప్పారు అన్నట్టు. కాలం జల్లిన బీరు దాగి అస్వస్థత, ఇది ఎక్కడి కథ ఇది? ఇక చూడు, డేట్ అయిపోయిన బీరు తాగినట్టు వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి తరలించిరు. ఇక డేట్ అయిపోయిన బీరు తాగి ఈ రకంగా దుబ్బాక పట్టణంలో ఈ ఘటన జరిగింది. బడ్వైజర్ ఫస్ట్ 2 కొనుక్కొని తాగిండట, మళ్ళీ అదే వైన్స్కి వెళ్ళి ఇంకో బడ్వైజర్ బీర్ కొనుగోలు చేసి పరిశీలిస్తే దానికి డేట్ అయిపోయింది. ఇక వెంటనే కడుపు నొస్తుంది ఏంది అని చెప్పి పోయే వరకల్లా సిండికేటు యాజమానులు బాధితులను దుబ్బాక పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రిలో తరలిస్తే ఆ తర్వాత కడుపులో మంట తీవ్రంగా రావడంతో వెంటనే మెరుగైన వైద్యం కోసం సిద్దిపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారట. ఇక వైద్యులు అయితే బాధితుని వైద్య పరీక్షలు కూడా నిర్వహించి ప్రస్తుతం బాధితుడైతే కోలుకోవడానికి సమయం పడుతుంది, ఇప్పుడైతే పరిస్థితి గడబడి ఉంది లోపల అని చెప్పి చెప్పిరట. అది చూడు, దుబ్బాక పట్టణంలో జరిగింది ఇది క్లియర్గా. పరవలు దొక్కుతున్న మూసి రాకపోకలకు అంతరాయం, ఎగువ ప్రాంతాలతో యొక్క ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో బ్రిడ్జి పై నుంచి వరద నీరు ఉధృతంగా రావడంతో మూసీ నది పరవలు దొక్కుతుందట. భూదాన్ పోచంపల్లి మండలంలోని జూలూరు రుద్రెల్లి గ్రామాల మధ్య గల బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జి మీద కంప్లీట్లీ నీళ్లు పోతుండడంతో
రాకపోకలు అయితే బంద్ అయిపోయినాయి. పోచంపల్లి నుండి బీబీనగర్ పోయేందుకు ఇది ప్రధానమైనటువంటి రూటు. బ్రిడ్జి పైన మూసినీరు పారుతుండడంతో బీబీనగర్ భువనగిరి వెళ్ళాలంటే పెద్దరావులపల్లి భట్టుగూడెం మీదుగా తిరిగి 20 కిలోమీటర్లు చుట్టూ తిరిగి పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అన్నట్టు. యూరియా కోసం బారులు, కూపన్ల కోసం రైతుల నిరీక్షణ. ఇక మండల కేంద్రంలోని హకా కేంద్రానికి 500 బస్తాల యూరియా వచ్చింది. 7 గంటల నుంచి రైతులు తమ పాస్బుక్లు పట్టుకొని మాకు ఇస్తారా అని చెప్పి లొల్లి పెడుతురట. సుమారు 200 మంది అన్నదాతలు అక్కడికి చేరుకొని యూరియా బస్తాల కోసం నిరీక్షణ తెలిపారు. ఆ యూరియానేమో సరిపోతలేదు. కిలా వరంగల్ తహసీల్దార్ ఇంట్లో ఏసీపీ సోదాలు ఆల్రెడీ చూసినాం కదా మనం. తహసీల్దార్ ఇంట్లో సోదాలు జరిగినాయి. ఎమ్మెల్యే ఫోన్ చేసినా స్పందించరా? మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? ఆసిఫాబాద్ ఆసుపత్రి అధికారులపై కోవలక్ష్మి ఫైర్ అయింది. వైద్యుల నిర్లక్ష్యంపై బాధితుల ఫిర్యాదుతో ఆసుపత్రికి ఎమ్మెల్యే ఫోన్ చేసినా ఎత్తకుంటే సామాన్య పరిస్థితి ఏంటి అంటూ ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డిఎంహెచ్ఓపై ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసిందట. అంటే ఎమ్మెల్యే చెప్పినా కూడా మీరు వినరా అన్నట్టు. ఇక 108లో కూడా ఆమెనే డీజిల్ వేయించిందంట స్వయంగా. అంటే డీజిల్ లేదు, 108 ఏదైతే వాహనం ఎమర్జెన్సీ పర్పస్లో వాడతామో అక్కడ నేను ఫోన్ చేసినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? రోగుల పట్ల మీరు ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసినా కూడా మీరు స్పందించరా అంటూ ఆ సూపరింటెండెంట్ పైన ఎమ్మెల్యే మండిపడ్డదట. సామాన్య ప్రజల పరిస్థితి ఏంది మరి, మీరు ఈ రకంగా ప్రవర్తిస్తా అని చెప్పి మీ ఫోన్ నెంబర్ లేదు అంటూ బదిలిచ్చారట. అయితే ఆ సూపరింటెండెంట్ మాత్రం మీ ఫోన్ నెంబర్ మా దగ్గర లేదు మేడం అంటే ఆ 108 అంబులెన్స్లో కూడా డీజిల్ లేకపోవడంతో ఎమ్మెల్యే స్వయంగా డీజిల్ పోయించి బాధితురాల్ని మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించినట్టయితే తెలుస్తూ ఉంది మిత్రులారా. ఇవి ప్రధానంగా మధ్యాహ్నం సమయంలో వచ్చినటువంటి ఒక 2 వార్తాపత్రికల్లో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి లేటెస్ట్ టాపిక్స్. మళ్ళీ రేపు సరికొత్త అంశాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. అయితే ముగించే ముందు ఒక చిన్న విజ్ఞప్తి, దయచేసి ప్రేక్షక మహాశయులారా మా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా లైవ్ అప్డేట్స్ అండ్ వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అందాలి అని అంటే ఖచ్చితంగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. ఇది మరో కురుక్షేత్రం. ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. నమస్తే.